హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫోన్పేకి సంబంధించి పాకెట్ మనీ ఆప్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అంతేకాకుండా ఇది ఎలా వర్క్ అవుతుందో ఈరోజు అయితే నేను చెప్తాను. మెయిన్గా ఈ పాకెట్ మనీని మనం యూపీఐ సర్కిల్ అని కూడా అంటాము. ఈ ఆప్షన్ ఎవరికి యూజ్ అవుతుందంటే మన ఫ్యామిలీలో అలాగే మన ఫ్రెండ్స్లో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉండదో వారికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం అయితే పేమెంట్ చేసుకోవచ్చు. మనకి ప్లేయర్గా మన ఫాదర్ కానీ మన బ్రదర్ కానీ ఉంటారు. వారి అకౌంట్ని యూజ్ చేసుకొని మనం పేమెంట్ చేసుకోవచ్చు. దానికి కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. వారు మనకి ఒక మంత్లీ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇన్ కేస్ మనం ఈచ్ పేమెంట్ చేసేటప్పుడు మనకు వాళ్ళకైతే ఒక అప్రూవ్ అనేది వెళ్తుంది. అప్రూవ్ క్లిక్ చేస్తే మన పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఎక్కడ మనం స్కాన్ చేసినా డైరెక్ట్ పేమెంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు అప్రూవ్ అయినా రిజెక్ట్ అయినా చేయొచ్చు. అది సెకండ్ ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే డైలీ మంత్లీ లిమిట్ పెడితే ఎటువంటి యాక్సెస్ వాళ్ళు ఇవ్వకుండా మనం పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు. అది ఈ ఆప్షన్. దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆప్షన్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మేనేజ్ పేమెంట్ మీద క్లిక్ చేసుకుంటే పాకెట్ మనీ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ యూపీఐ సర్కిల్ అనే ఆప్షన్ అయినా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ పైకి అలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పాకెట్ మనీ అన్న ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. పైన అలా స్క్రోల్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. జాయిన్ యాజ్ ఏ ప్లేయర్గా క్లిక్ చేసుకుంటే మనం అయితే ప్లేయర్గా ఉంటాము. అండ్ మనమైతే కింద ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనం అయితే డిపెండెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన అకౌంట్ యూజ్ చేసుకుంటూ వాళ్ళైతే మన అకౌంట్ యూజ్ చేసుకోవడానికి కింద దాన్ని క్లిక్ చేసుకుంటే యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనమైతే డిపెండెంట్ని సెలెక్ట్ చేసుకుందాం. వారికి బ్యాంక్ అకౌంట్ అయినా ఉండదు, ఇన్ కేసు మనీ యాక్సెస్ అనేది ఉండదు. వాళ్ళైతే మనమైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనమైతే యూపీఐ ఐడి అనేది వస్తుంది వారికి. అండ్ ఇక్కడ మనమైతే 2 ఆప్షన్స్ ఉంటాయి. సెట్ మంత్లీ లిమిట్, అప్రూవ్ ఎవ్రీ టైము. అంటే అవతల వాళ్ళు మన మనీని మనం ఒక లిమిట్ ఇచ్చేస్తాము, ఒక 15,000. మన యాక్సెస్ మనం ఏం అప్రూవ్ చేయకుండా యూజ్ చేసుకుంటారు 15,000 లోపు. అండ్ అంతేకాకుండా కింద ఆప్షన్ ఏంటంటే ప్రతిసారి వాళ్ళు పేమెంట్ చేశారనుకోండి మనమైతే అప్రూవ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనమైతే ఫస్ట్ లిమిట్ని సెట్ చేసుకుందాము. అండ్ మీకు చూపించడానికి ఫస్ట్ ఈ ఆప్షన్ యూజ్ చేద్దాము. ఇక్కడ నేను 1000 రూపీస్ పెట్టుకున్నాను. అండ్ ఎక్స్పైరీ డేట్ ఇచ్చాను. అండ్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలో కూడా ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం అయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మనకు అతను ఏమవుతారు అని. ఇన్ కేస్ మీరు ప్లేయర్ కాబట్టి అతను మనకి చిల్డ్రన్ అనుకోండి, సన్ అని ఇస్తాము. ఎందుకంటే సిబ్లింగ్ కానీ చైల్డ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. వారి ఆధార్ కార్డ్ నెంబరు అండ్ ఇచ్చేసి మనం అయితే కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఈ ఆప్షన్. ఇదేంటంటే మనం మంత్లీ లిమిట్ అనేది సెట్ చేసుకున్నాం. మనకైతే ప్రతిసారి కూడాను అప్రూవ్ అనేది రాదు. మన మనీని అనేది 15,000 లోపు యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నారు అనుకోండి, వారు ఏ పేమెంట్ చేసినా మనకైతే రిమైండర్ వస్తుంది, పేమెంట్ రిక్వెస్ట్ వస్తుంది. మనం అప్రూవ్ చేస్తే పేమెంట్ అయితే అయిపోతుంది. అండ్ ఈ ఆప్షన్ అన్నీ కూడా చూసుకొని మీరు అన్నీ కూడా అడిషనల్ డీటెయిల్స్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ ఇన్వైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడు మీరు అవతల వాళ్ళ మొబైల్ కూడా పక్కనే పెట్టండి. పెడితేనే మీకు ఇన్విటేషన్ కోడ్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకసారి చెప్తాను 2 ఆప్షన్స్. ఫస్ట్ అయితే మనం ఒక మంత్లీ లిమిట్ సెట్ చేసుకుంటే మన యాక్సెస్ ఏమి ఉండదు, మనం మాటకి అప్రూవ్ చేయ అవసరం లేదు. సెకండ్ ఆప్షన్ అయితే మనం మాటకి అప్రూవ్ అయితే చేయాలి. ఇక్కడైతే మనం యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేసేసి యాక్సెస్ అయితే వాళ్ళకి ఇచ్చేయాలి. మీకైతే ఇది కనబడదు. అండ్ మీరు చేసేటప్పుడు అయితే మీకు ఐడియా వస్తుంది. మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మీకు ఎటువంటి మనీ అనేది కట్ అవ్వదు. మీరు ఎంతైతే పెడుతున్నారో అండ్ అదైతే యాక్సెస్ అయితే ఆటో పేమెంట్ అనేది యాడ్ అవుతుండడం జరుగుతుంది. మనకైతే వేరే మొబైల్ ఓపెన్ చేయగానే మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ అలర్ట్స్లోనైనా చెక్ చేయండి. ఇక్కడ చూసారా మనకి ఇన్వైట్ చేశారు అనేసి 1000 రూపీస్ మనకైతే సెట్ చేశారు. ఈ పేమెంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనేసి. అండ్ ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి మనకైతే యాక్సెప్ట్ అవుతుంది. ఇన్విటేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మన డిపెండెంట్ ఇప్పుడు రెండోది ఉంది కదా, మనం ఏ పేమెంట్ అయినా చేసుకోవచ్చు ఈజీగా. అండ్ అవతల వాళ్ళు అప్రూవ్మెంట్ లేకుండా గుర్తుపెట్టుకోండి, అవతల వాళ్ళు అప్రూవ్ లేకుండా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ చూసారా, మై డిపెండెంట్ 1000 రూపీస్ మనము యాక్సెప్ట్ చేసాము. ఈ మన డిపెండెంట్ ఈ 1000 రూపీస్ యూజ్ చేసుకుంటాడు అండ్ ప్రతిసారి పేమెంట్ చేస్తాడు మన పర్మిషన్ లేకుండా. బట్ ఏం ప్రాబ్లం ఉండదు, మన హిస్టరీలో కూడా కనబడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నారా ఫస్ట్ మొబైల్లో అయితే ఇలా ఉంది. మళ్ళీ ఇంకో కొత్త డిపెండెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సెకండ్ మొబైల్లో చూసుకుంటే ఇక్కడ మనం మేనేజ్ పేమెంట్లోకి వెళ్ళిపోయి అండ్ మళ్ళీ మన యూపీఐ సర్కిల్ ఆప్షన్ చూసుకుంటే మై ప్లేయర్లో
ఇక్కడ నేమ్ అనేది ఉంది 1000 రూపీస్. డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే ఉంటుంది సెకండ్ మొబైల్లో. అండ్ మనం ఫస్ట్ మెయిన్ ప్లేయర్ ఉన్నాడు కదా, ఆడు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నారా, ఈ సర్వీస్ అనేది మనకి 12:01 PM లోపు యాక్టివేట్ అయిపోతుంది. అండ్ అంతలోపు మనకి ఏంటంటే ఈ ఆప్షన్ అనేది మనం అప్రూవ్ చేస్తూ ఉండాలి. అండ్ 12:01 తర్వాత ఆటోమేటికల్గా అవతల వాళ్ళు అప్రూవ్ చేయకుండా మనం అయితే ఈజీగా మనీ అనేది పేమెంట్ చేసుకోవచ్చు. చూసారా, ఇలాగైతే వస్తుంది. సెకండ్ ఆప్షన్ కూడాను ఇలాగే పనిచేస్తుంది. ఇప్పుడు చూసుకున్నారా, వ్యూ డీటెయిల్స్ అని ఉంది. వ్యూ డీటెయిల్స్ మీద చెక్ చేసుకొని మనం అప్రూవ్ ఇస్తే పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది. అంటే ఇది మంత్లీ లిమిట్ పెట్టుకుంటే మనకి ఈ ఆప్షన్ అనేది రాదు. బట్ ఇది యాక్టివేటేషన్ అయ్యే వరకు మనకి ఇలా అయితే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ప్లేయర్ అనేది పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరికైతే పంపిస్తున్నారో డిపెండెంట్, అప్పుడు యాక్సెప్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేనైతే పేమెంట్ చేసేసాను. పేమెంట్ చేస్తే సెకండ్ డిపెండెంట్ ఎవరికో పేమెంట్ చేస్తున్నాడు కదా, నేను అప్రూవ్ ఇవ్వగానే ఆ పేమెంట్ అనేది అయ్యింది. ఈ ఆప్షన్ అనేది మనమైతే మంత్లీ లిమిట్గా పెట్టుకున్నాం, కానీ 12 AM లోపు 12 AM లోపు మనకి యాక్టివేషన్ అయిపోతుంది. అప్పుడు ఇలా మనం ఏమి యాక్సెప్ట్ చేయవసరం లేదు. అండ్ ఇది సెకండ్ ఆప్షన్ చెప్పాను కదా, అప్రూవ్ ఎవ్రీ టైమ్, ఇలా వర్క్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మనం ఎలా చేసామో అప్రూవ్ ఎవ్రీ టైమ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇలాగైతే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇలా వర్క్ అయిందంటే మనకి 12 AM లోపు మనకి యాక్టివేషన్ అవుతుందని చెప్పి అప్రూవల్ రీచ్డ్ యాజ్ ఏ బ్యాలెన్స్ విల్ బీ అవైలబుల్ టు యూజ్ ఆఫ్టర్ 12:06 PM అన్నారు. 12:06 PM తర్వాత ఈ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మనం ఏ అప్రూవ్మెంట్ గట్రా చేయవసరం లేదు అని అంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నారా, ఇక్కడ మనకైతే పేమెంట్ చేసామనుకోండి, ఈజీగా మనకైతే ఎటువంటి అప్రూవ్ అనేది ఉండవసరం లేదు. ఈజీగా మనం అప్రూవ్ అయితే అయిపోతుందని చెప్తున్నాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ సర్వీస్ అనేది ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం మంత్లీ లిమిట్ సెట్ చేసుకుంటే మాత్రం మనం మాటికి అప్రూవ్ అయితే ఇవ్వవసరం లేదు. అండ్ ఎందుకంటే ఫస్ట్ చూపించిందంటే 12 PM తర్వాత యాక్టివేషన్ అయిపోతుంది, అంతలోపు మీరు ఈ అప్రూవ్ ఆప్షన్ అని యూజ్ చేసుకోండి అన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం పేమెంట్ చేసి చూపించాను కాబట్టి. తర్వాత అయితే నాకు ఇలా అప్రూవ్ అయితే అవసరం లేదు, నాకైతే రాదు, అవతల వాళ్ళు చేసినా కూడాను. అది గుర్తుపెట్టుకోండి. అప్రూవ్ ఎవ్రీ టైం క్లిక్ చేసుకున్నారనుకోండి, ప్రతిసారి మనం అయితే ప్లేయర్ అనేవాడు అవతల వాళ్ళు పేమెంట్ చేసినా కూడా అప్రూవ్ చేస్తూ ఉండాలి. మంత్లీ లిమిట్ సెట్ చేసుకుంటే అవసరం లేదు. అండ్ ఆటోమేటికల్గా పేమెంట్ అయిపోతుంది 12 PM తర్వాత. అంటే నాకైతే టైం పడుతుందని చెప్తుంది. అండ్ గైస్, ఇలా అయితే మనం అయితే చూసుకోవచ్చు. అండ్ రిమూవ్ లిమిట్ చేసుకోవచ్చు. అండ్ లిమిట్స్ అయినా కూడాను మళ్ళీ మార్చుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈ యూపీఐ డిలీట్ డిపెండెంట్ మీద క్లిక్ చేసుకుంటే డిపెండెంట్ మనం ఇక్కడ నుంచి కూడా డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగైతే మనం యూపీఐ సర్కిల్ని యూజ్ చేసుకోవచ్చు గైస్. అండ్ అంతేకాకుండా రిమూవ్ లిమిట్స్ మీద క్లిక్ చేసుకుంటే లిమిట్స్ని మనం డిలీట్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. అండ్ లిమిట్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ మీ పేమెంట్ మెథడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే లిమిట్స్ ఉంటుంది కదా, మంత్లీ లిమిట్స్ కానీ. అండ్ అంతేకాకుండా పే ఎవ్రీ టైంని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా రిమూవ్ లిమిట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటికల్గా రిమూవ్ అయితే అయిపోవడం జరుగుతుంది. అండ్ మనకైతే మళ్ళీ ఫస్ట్ నుంచి మనం డిపెండెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకున్నారా, మంత్లీ లిమిట్ అనేది సెట్ మంత్లీ లిమిట్ అని ఉంది. స్కిప్ ఎవ్రీ టైమ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని లిమిట్స్ని కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. అండ్ ఇలా అయితే ఉంటుంది. అండ్ మీరు ఎంతైనా లిమిట్స్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ వాళ్ళు మనకు ఫస్ట్గా 15,000 ఇచ్చారు. అండ్ మళ్ళీ మీరు అడిషనల్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఆధార్ కార్డ్ కానీ, పాస్వర్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇలా అయితే మన డిపెండెంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ మంత్లీ లిమిట్ పెట్టుకోవచ్చు, లేకపోయినా అప్రూవ్ ఎవ్రీ టైం. సాధారణంగా అప్రూవ్ ఎవ్రీ టైం అంటే మాటికి వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు మనం అప్రూవ్ చేయాలి. అండ్ మంత్లీ లిమిట్ అంటే మనం 1000 ఇచ్చామనుకో, 1000 వరకు వాళ్ళు వాడేసుకుంటారు మన అకౌంట్ని. అలా ఉంటుంది ప్రాసెస్. మీరు యూజ్ చేస్తూ ఉంటే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా యూజ్ చేయాలి అనేసి. అండ్ పెద్ద ఇబ్బంది అయితే లేదు. నేనైతే మళ్ళీ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మన డిపెండెంట్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ అప్రూవ్ ఎవ్రీ టైం క్లిక్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేసుకున్నారనుకోండి. ఇందాకైతే మనం మంత్లీ లిమిట్ యూజ్ చేసాం. అప్రూవ్ ఎవ్రీ టైం అంటే ప్రతిసారి మనం పేమెంట్ చేసినా వాళ్ళు అప్రూవ్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్గా చూపించాను కదా, అలా. బట్ మనమైతే ఫస్ట్ టైం చేసిన దానికైతే మనకి ఏం చెప్తుంది, 12 PM తర్వాత మీకు ఈ సర్వీస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అంతలోపు మీరు అప్రూవ్ ఎవ్రీ టైం
ని యాక్సెస్ చేసుకోండి అని చెప్పింది నాకైతే ఫస్ట్ ఆప్షన్. బట్ సెకండ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే మీరు ప్రతిసారి అప్రూవ్ ఎవ్రీ టైం క్లిక్ చేసుకుంటూనే ఉండాలి. వాళ్ళు పేమెంట్ చేస్తే మీకైతే రిక్వెస్ట్ వస్తుంది, మీరు యాక్సెప్ట్ చేసి ఎంత పేమెంట్ చేయాలో చూసుకొని మీరు యాక్సెప్ట్ చేసి అండ్ పిన్ క్లిక్ చేస్తే వారి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా డన్ అయిపోతుంది. ఈ రెండిట్లో మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఈజీగా ఉంటుంది గాయస్. ఎందుకంటే ఒక లిమిట్ మీరు సెట్ చేసుకున్నారనుకోండి, మీకు మాటకి మీరు యాక్సెప్ట్ చేయ అవసరం లేదు, మీరు అప్రూవ్ చేయ అవసరం లేదు. మీకు నచ్చినప్పుడు రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు, లిమిట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నా సజెషన్ ఏంటంటే మంత్లీ లిమిట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది గాయస్. ఇలా అయితే ఉంటుంది. ఏ ఆప్షన్ వాడినా పర్వాలేదు, బట్ నేను చెప్పినట్టు ఫస్ట్ ఆప్షన్ అయితే వాడడానికి ట్రై చేయండి. అండ్ గైస్ నేను చెప్పాను కదా 12 PM తర్వాత మళ్ళీ మీకు ఆటోమేటిక్ పేమెంట్ అయితే అవ్వడం జరుగుతుంది అంటున్నాను. అండ్ గైస్ ఎటువంటి అప్రూవ్మెంట్ లేకుండా ఆఫ్టర్ టైం తర్వాత మనకి పేమెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. అండ్ మనం అయితే పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఎలా పేమెంట్ చేసినా పర్వాలేదు. ఇక్కడైతే చూసుకున్నారా మనకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ నేమ్ వచ్చేసింది అండ్ ప్లేయర్ది. డైరెక్ట్గా మనకి ఏ యాక్సెప్ట్ చేయలేదు, ఏ అప్రూవ్ లేకుండా డైరెక్ట్గా పేమెంట్ అయిపోయింది. ఇలా అయితే మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.